టీమిండియాలో కీలక పరిణామం చోటు చేసుకునేలా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్తో పాటుగా వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి రోహిత్ సైతం అంగీకారం తెలిపాడని సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత్ను కాదని ఆఫ్ఘాన్తో జరిగే 3 టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం కెప్టెన్గా యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ పేరును పరిశీలిస్తున్నారట బీసీసీఐ పెద్దలు. వీలైతే రోహిత్ను కాదంటే గిల్ను ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా వీరితో పాటుగా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాతో పాటుగా శ్రేయస్ అయిన పేర్లు కూడా పరిశీలిస్తున్నారని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జడేజా, శ్రేయస్లకు గిల్ కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. దీంతో సెలెక్టర్లు వీరిద్దరిపై మొగ్గు చూపే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే ఈలోగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు గాయం నుంచి కోలుకుంటే వారిలో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పగిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. గిల్ లాంటి అనుభవం లేని ఆటగాడికి కెప్టెన్గా పగ్గాలందిస్తే అతడు ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుని నాయకుడిగా నిలబడతాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది.